నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కొత్త ఏడాదిలోనూ అభివృద్ధికి అదే స్ఫూర్తి అవసరం. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి గడిచిన కాలంలో మార్పు కోసం ఎన్డీఏ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉప్పెనలా పనిచేశారని, రాష్ట్ర అభివృద్ధి, క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల అభివృద్ధి కోసం అదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి అన్నారు. పార్టీ శ్రేణులు, ఎన్డీఏ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు నేను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంగా వీరన్న చౌదరి మాట్లాడారు. ముందుగా ఆంగ్ల నామ సంవత్సరం శుభాకాంక్షలు. గత సంవత్సరం రాష్ట్ర ప్రజలు ఎంతో కష్టపడి రోడ్డెక్కి ఒక ఉప్పెనలాగా ఈ రాష్ట్రాన్ని గత సంవత్సరం ఎలాగైతే మంచి కోసం, మార్పు కోసం తీసుకొచ్చి ఎన్డీఏ కూటమిని ఎక్కించారో, అలాగే రాబోయే రేపు 2025లో ఈ రాష్ట్రాల అభివృద్ధికి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన స్థానిక ఎంపీ అయిన పురంధేశ్వరి గారు, వీళ్ళు నలుగురు కూడా ముందుకు తీసుకెళ్తారని మన రాష్ట్రాన్ని మీ ద్వారా కోరుకుంటూ, ఈవేళ రాజానగరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుల ఎన్నిక సక్రమంగా, ఇనామనస్గా 3 మండలాల్లోనూ ముగ్గురిని నూతనంగా నియమించడం జరిగింది. రాజానగర మండలం నుంచి ఆళ్ల శివనాగనాగిని సుధీర్ని, అలాగే సీతానగరం నుంచి వెంకటలక్ష్మిని అనే ఒక మహిళని, ఓ బీసీ మహిళకి ప్రాతినిధ్యం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ గారు చట్టసభల్లో కానీ, లేకపోతే మన ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక మహిళా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, ఇక్కడ రాజమండ్రి ఎంపీ ఒక పురంధేశ్వరి గారు, అలాగే మన నియోజకవర్గంలో కూడా ఒక మన కోరుకొండ మండలం చెప్పి రజనీ గారు ఆవిడ ఒక మహిళా అధ్యక్షురాలు, అలాగే ఇప్పుడు ఈ మండల ప్రెసిడెంట్లో కూడా ఒక బీసీ మహిళకి ఏదైతే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఆశయాలకు అనుగుణంగా మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మహిళలకు స్థానం కల్పించాలన్న దాని మీద మా నియోజకవర్గం నుంచి ఒక మహిళను కూడా ప్రప్రథమంగా నాకు తెలిసి రాజానగరం నియోజకవర్గంలోనే ఓ మహిళకి ఒక మహిళా అధ్యక్షులు ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున మా పెద్దలందరికీ, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ సమన్వయం పాటించి 3 మండలాలనే ఒక త్రాటి మీదకి ఇనామనస్గా తీసుకొచ్చినందుకు మీ ద్వారా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.